అటు కృపను మా అందరి పట్ల మీరు అనుగ్రహిస్తారని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ మరి చాలా సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటాను. ఉన్నారా లేదా? ఏ సంతోషంలో ఉన్నారు? శరీర సంతోషం అయితే ఎప్పుడు ఈ గుండె చప్పుడు ఆగిపోద్దో తెలియదు కనుక మరి శరీర సంబంధమైనటువంటి ఆ సంతోషాలతో బ్రతికేవారుగా ఉన్నట్లయితే ప్రభువు దాన్ని యాక్సెప్ట్ చేసేవారుగా లేరు. అంటే దాన్ని ఆయన ఇష్టపడేవారుగా లేరు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన విధానంలో మనందరము కూడా ఉత్సాహించేవారుగా ఉండాలి. సరే, మరి దైవజనులు వారు చాలా అద్భుతమైనటువంటి మాటలు మన ముందు పెట్టారు. మరి మీకు ఎంతవరకు అది మీకు అర్థమైందో నాకైతే తెలియదు, కానీ చెప్పండి, దేని గురించి చెప్పారు? భార్యాభర్తలు వెరీ గుడ్, మంచిది. ఇంకా ఇంకొన్ని విషయాలు చెప్పారు. సరే, మరి అంత వివేచన దేవుడు మనకి ఇవ్వకపోయినప్పటికీ కూడా విన్న ఒక మాట అయినా దాన్ని మన జీవితంలో చూపించేటువంటి అలవాటును మనము నేర్చుకోవాలి. అంతే కదా? చెప్పిన 100 మాటలన్నింటినీ కూడా ఒకవేళ మనకంత మెమరీ పవర్ లేనప్పటికీ కూడా, అట్టి జ్ఞాపక శక్తి లేనప్పటికీ కూడా ఒక్క మాట అయినా మనకి ఆలోచించి గ్రహింపజేసేటువంటిది ఉంటుంది కదా. దాన్ని పట్టుకొని అయినా విశ్వాసంగా మన జీవితంలో మనం చూపించేవారిగా ఉండాలి కదా. మరి చాలా విలువైనటువంటి మాటలు దైవజనుల ద్వారాగా మనం విన్నాం. ఎస్, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అది నాకు చాలా బలంగా తాకింది. థ్యాంక్స్ అండి యూసఫ్ గారు. మానవుని యొక్క జీవితంలో సొంత రక్షణ అనేది చాలా చాలా విలువైనది. పరలోక రాజ్యం రావాలంటే మీ కుటుంబంలో మీ నాన్నగారు ఒక్కలే రక్షించబడితే రాదు. మీ అమ్మగారు రక్షించబడితే మీకు రాదు. ఎవరికి వారుగానే రక్షించబడాలి. ఎవరికి వారుగానే ప్రభువు వైపు చూసి బ్రతికే వారిగా ఉండాలి. ఎవరి ఆత్మకి వారే ఉత్తరవాది. ఎవరి ఆత్మకు వాళ్ళే అక్కడ జడ్జిమెంట్ దినాన, అంటే తీర్పు దినాన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఉంది. కనుక చాలా అద్భుతమైనటువంటి మాటలు దైవజనులు చెప్పారు. అవును, ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాది, ఎవరు జీవితానికి వారే రిజల్ట్ చెప్పాలి. ఇప్పుడు ఎగ్జామ్లో నీకు ఇచ్చిన పేపర్ నేను రాస్తే బాగుంటుందా? ఆ ఇన్విజిలేటర్ వచ్చి, అంటే ఆ యొక్క మాస్టర్ వచ్చి తిడతాడు, ఎరా బాబు నీకు బుర్రగట్టిపోయిందా ఏంటి, ఆయన పేపర్ తీసుకుని నువ్వు రాత్రి వీటిని అడుగుతారా అడగరా? అలాగే నీ పిల్లలకి అక్కడ తీర్పు జరుగుతున్నప్పుడు నువ్వెళ్ళి సమాధానం చెప్పేస్తాను పోవని పరిగెడితే సరిపోదు. వాళ్ళ జీవితానికి వాళ్ళే సమాధానం చెప్పాలి. చాలా విలువైనటువంటి మాటలు. జకరియా నాయన గారిని కూడా ఆయన జ్ఞాపకం చేశారు. ఏమని? ఒక మాదిరి కథ ఆయన చూపించారు. అంటే క్రైస్తవుడుగా ఈ లోకంలో జీవించినటువంటి విధానం అనేది ఆయన ఎలా చూపించారో అదే మాదిరి కథ. అంటే క్రీస్తును పోలి నడవటం, ఆయన గుణలక్షణాలను మనము మన జీవితంలో ఉపయోగిస్తూ బ్రతకటం. ఆ రకంగా జకరియా నాయన గారు ఆయన జ్ఞాపకం చేసి ఆయన ఒక మాదిరి కథను మన ముందు పెట్టారు. మనకి ఎన్నో విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు మరి దైవజనులు మాట్లాడారు. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కొద్ది సమయంలో కొన్ని మాటలు నేను మీతో పాలు పంచుకుంటాను. తీయండి,
ఒకటో సమూయేలు గ్రంథము ఒకటో సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఒకటో సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, ఒకటో సమూయేలు గ్రంథము 2వ వచనం, 2వ అధ్యాయము 12వ వచనం, 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని, తపేలాలో గాని, గోనలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. చాలండి. ఈ యొక్క సందర్భం ఏంటంటే, నా యొక్క వాక్యానుసారమైనటువంటి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలనుకున్నటువంటి ఈ యొక్క వాక్యం ఏంటంటే, ఒకటి, ఆత్మ బలి లేకుండా జీవించడం. ఏం లేకుండా? ఆత్మ సంబంధమైనటువంటి బలి లేకుండా జీవించడం. 2, మనిషి అనేవాడు దురాశతో జీవించడం. ఏంటి? దురాశతో. మీరు వినాలి ఇది. నేను అడిగినప్పుడు మరి నాకు చాలా స్పీడ్గా సమాధానం చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ లేరు. ఎవరు ఆవిడ? అంటే ఆవిడ్ని ఏదో గొప్పగా ఊహించుకొని మనం మాట్లాడుకోవటం కాదు, కానీ అట్టి వివేచన, అట్టి ఆశ మనలో కూడా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆవిడని పొగడ్డం అయితే కాదు. ఇదేంటిది, మేము ఎంతమంది ఉన్నా ఆవిడ లేనప్పుడు కూడా ఆవిడని తలుపుతుండేది ఈ బాబు అనుకొని అనుకోకండి దయచేసి. అర్థమవుతుందా? అట్టి ఆశ, అట్టి వివేచన శక్తి ప్రభువా వీలైతే నాకు ఇవ్వండి. దైవజనులు అడిగినప్పుడు తిరిగి సమాధానం చెప్పేటువంటి అట్టి వివేచన శక్తి కూడా నాకు ఇవ్వండి అని వీలైతే ప్రభువుకి అడిగే వారిగా మనము ఉండాలి. ఈ మధ్య సంఘాల్లో ఒకళ్ళు పేరు ఎత్తితే వాళ్ళు పేరు ఎత్తారు అంటే వాళ్ళు ఎంత ఇష్టమో అన్ని రోజులు ఇవి. కనుక అదేం లేదు. అట్టి ఆశ అందరిలో కూడా ఉండాలి. అట్టి వివేచన శక్తి కూడా అందరిలో కూడా ఉండాలి. కనుక ఈరోజు ధ్యానంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నది, ఒకటి, ఆత్మ బలి లేకుండా జీవించడం మానవుడు. 2, దురాశతో జీవించడం. 3, సొంత నిర్ణయాలు, అంటే దేవుని యొక్క నిర్ణయాల మేరకు జీవించకుండా వాళ్ళకి ఆ సమయానికి ఏది ఆలోచన తడితే అది చేయడం. అది మంచైనా చెడైనా. దేవునితో మాట్లాడు, దేవునితో సంభాషణ ఉండదు, దేవునితో కమ్యూనికేషన్ ఉండదు. వాళ్ళకి ఏది ఇష్టమో, వాళ్ళు ఏది ఇష్టపడి చేస్తే అదే కరెక్ట్ అని ఆలోచించి బ్రతికినటువంటి వ్యక్తుల కోసం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం. చదివారు కదా 1వ సమూయేలు గ్రంథములో 2:12 మీరు కొంచెం ఇప్పుడు మీరు చదివారు కదా, మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదవండి, సరేనా? ఇంటికి వెళ్ళి చదివితే నేను చెప్పినటువంటి వాక్యానికి దానికి సరిపోయిందో లేదో కూడా మీరు చదవండి, చదువు వచ్చినటువంటి వారు. అయితే సందర్భం ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం. ఒక మనిషి అనేవాడు 3 విధాలుగా బ్రతుకుతున్నాడు. ఒకటి ఏంటి? ఆత్మ బలి లేకుండా జీవించడం. 2, దురాశతో జీవించడం. 3, సొంత నిర్ణయాలు. దేవుని యొక్క నిర్ణయం ఆయనకు ఉండదు, దేవునితో సంభాషణ ఉండదు, దేవునితో ప్రార్థన విజ్ఞాపన అనేది ఉండకుండా ఆ క్షణానికి ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్నే ఫాలో అవుతూ బ్రతకడం అన్నమాట.
అయితే ఈ యొక్క సందర్భం ఏంటంటే 1 సమూయేలు గ్రంథము 2:12లో పాత నిబంధనలో కొత్త నిబంధనకి రాకముందు పాత నిబంధనలో మనుషుల యొక్క పాప పరిహార నిమిత్తము ఏముండేవంట? పాపం పోవాలంటే ఏమర్పించేవారు? ఏమర్పించేవారు? బలులు అర్పించేవారు. అందులో ఎన్ని రకాలైనటువంటి బలులు? 5 రకాలైనటువంటి బలులు మనకి పాత నిబంధనలో కనిపిస్తాయి. మీకు అర్థమవుతుందా? ఎన్ని రకాలైనటువంటి బలులు? 5 రకాలైనటువంటి బలులు మనకి కనిపిస్తాయి. అందులో మొదటిది ఏంటంటే దహన బలి. ఏంటి? దహన బలి. రెండవదిగా నైవేద్య బలి. ఏ బలి? నైవేద్య బలి. మూడవదిగా సమాధాన బలి. ఏ బలి? నాలుగవదిగా పాప పరిహార బలి. ఏ బలి? ఐదవది ఏంటి? అపరాధ బలి. పాత నిబంధనలో మనుషులు పాపం చేసినప్పుడు వారి పాపం పోవాలంటే ఈ 5 రకాలైనటువంటి బలులు అర్పించేవారు. ఎన్ని బలులు? 5 రకాలైనటువంటి బలులు అర్పించేవారు యెహోవా దేవునికి. అందులో మనం చూసినట్లయితే దహన బలి మనకి చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. ఏ బలి? దహన బలి. దహన బలి ఏంటంటే మనుషులు పాపం చేసినప్పుడు వాళ్ళ పాపం పోవటానికి జంతువుల్లో గొర్రెనైనా దూడనైనా తీసుకెళ్ళి వాళ్ళ పాప పరిహార నిమిత్తము బలి అర్పించడం అన్నమాట. ఆ బలి అర్పించే సందర్భంలో ఎవరు అర్పించాలంటే ప్రధాన యాజకుడు సమక్షంలో ఆ బలి అనేది అర్పించాలి. ప్రధాన యాజకుడు ఉంటాడు, ఆయనకు తోడు పనివాడు ఉంటాడు ఆ బలి అర్పించడానికి. అయితే అందులో జరుగుతున్నటువంటి సందర్భం ఇది. 1 సమూయేలు గ్రంథము 2:12లో ఏం జరుగుతుందంటే ఆ సందర్భము ఏలీ కుమారులు చాలండి మత్తయ్య గారు, టైం అయిపోతుంది. అంతా చదువుకొని మాట్లాడుకున్నట్లయితే మరి మీకు త్వరగా పంపించాలి కదా. సందర్భం ఏంటంటే పాప పరిహార నిమిత్తము ఒక వ్యక్తి బలర్పించాలంటే ఎవరి దగ్గరికి తీసుకురావాలి? ప్రధాన యాజకుడు వద్దకు తీసుకొచ్చి అక్కడ అసిస్టెంట్ ఆయనకు ఉంటారు, పనివాడు. ఆయన అర్పించేటప్పుడు ఆ బలి అర్పించినటువంటి అది గొర్రెైనా దూడైనా ఏమవ్వాలంటే మొదటిగా అగ్నిలో కాల్చబడాలి. కొంత భాగం ఏమవ్వాలి? కాల్చబడాలి. కాల్చినటువంటి ఆ తర్వాత అంటే బలి అర్పించడానికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని అగ్నిలో కొవ్వు భాగము కొంత భాగం అంతా కూడా 100కి 70% భాగం అంతా కూడా అగ్నిలో దహింపజేయాలి. అంటే అర్థం ఏంటి? అగ్నిలో కాల్చబడాలి. నైవేద్యం అర్పించాలి, అగ్నిలో కాల్చబడాలి. పాత పరిహార నిమిత్తం ఏమవ్వాలంట? ఆ బలిగా అర్పించిన గొర్రెైనా దూడైనప్పటికీ కూడా కాల్చబడాలి. కాల్చబడకుండా దాన్ని ఈ మనుషులు అనేవాళ్ళు తీసుకోకూడదు. చూడండి, కాల్చిన తరువాత తీయండి. నిర్గమాకాండము 12:9. నిర్గమాకాండము 12:9. దాన్ని తెరవాలి. దానిలో ఉడికి ఉడకనిందై నీళ్లతో తినకూడదు. ఉదయ కాలం వరకు దానిలోనిది నియమింపకూడదు. ఉదయ కాలం వరకు దానిలో నిన్నది అగ్నితో. ఓకే, థ్యాంక్ యూ అండి మత్తయ్య గారు. అక్కడ చూడండి, మీరు మనం గమనించినట్లయితే 12:9లో దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరములను అగ్నితో కాల్చి. ఒకటి ఏంటి? దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరములను. అంటే ఈ యొక్క పొట్టలోన ఏవైతే ప్రేగులు, ఏవైతే అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా, ఒకటి తల, 2 కాలు,
ఈ లోన అంతరములు ఏవైతే ప్రేగులు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా అగ్నిలో ఏమవ్వాలంట? కాల్చాలి. ఇవన్నీ కూడా ఏమవ్వాలంట? అగ్నిలో కాల్చబడాలి. బలి అర్పించడానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి ఫస్ట్ లక్షణం ఏంటంటే, ఆ ప్రధాన యాజకుడు అధికారం మేరకు ఆ పని వాడు ఏం చేయాలంటే, కాళ్ళు చేతులు ఈ యొక్క అంతరంగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బలి అర్పించిన తర్వాత దేవునికి దహన బలిగా కాల్చాలి. కాల్చిన తర్వాత ప్రధాన యాజకుడు తీసుకోవాల్సిన భాగం ఏంటి తెలుసా? చూడండి, అందులో లేవీకాండం 7:32 తీయండి. లేవీకాండం అంటే దహన బలి అర్పించిన తర్వాత కాళ్ళు చేతులు అంతరాయములు చెప్పారు కదా, 100కి 70% కూడా దేవునికి ఆహుతి అవ్వాలి. పాత నిబంధనలో ఈ యొక్క ఏదైతే నిబంధనో పాత పరిహార్థ నిమిత్తము బలి అర్పించాలి కదా. ఒక గొర్రెనైనా ఒక దూడనైనా అర్పించినప్పుడు వాటి కాళ్ళు, వాటి చేతులు, వాటి అంతరంగులు కూడా అగ్నిలో ఏమవ్వాలంటే కాల్చబడాలి కదా. చూడండి, ఇప్పుడు లేవీకాండం 7:32 తీయండి. పక్కనే 7:32. ఆ కొవ్వును దహింపవలనని కానీ ఆగమ్మా, ఏ జబ్బు ఇవ్వాలంట? యాజకునికి ఏ జబ్బు ఇవ్వాలంట? బలి అర్పించిన తర్వాత ఏదైతే కాళ్ళు చేతులు అంతరంగంలో దేవునికి కాల్చబడిన తర్వాత మొదటిగా ఎవరికి ఇవ్వాలంట? యాజకునికి. ఏది ఇవ్వాలి? కుడి జబ్బు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? కుడి జబ్బు ఇవ్వాలి. కుడి జబ్బు ఇచ్చిన తర్వాత ఎవరైతే బలిగా అర్పించడానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి అంట ఆ మిగతా కొంత భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. మిగతాదంతా కూడా దేవునికి ఏమవ్వాలా? అగ్నిలో కాల్చబడాల. అగ్నిలో దేవునికి ఆ యొక్క నైవేద్యం ద్వారాగా ఆయనకి వెళ్ళాల. కనుక ఇక్కడ మనం మొదట చూసుకున్నటువంటి 1 సమూయేలు 2:12లో ఏలీకి 2 కుమారులు ఉన్నారు. ఏలి ఎవరంటే ప్రధాన యాజకుడు. ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయనకి 2 కుమారులు. ఎవరు? వాళ్ళ పేర్లు ఏంటంటే తీయొద్దండి, ఇంటికి వెళ్ళి చదవండి. అందుకని నేను చెప్తున్నాను, ఒకళ్ళు యవనస్తులు ఉంటే రాసుకోండి. నేను చెప్పినటువంటిది మీరు ఇంటికి వెళ్ళి మరలా ధ్యానించినట్లయితే మీకు పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఏలి కుమారులు ఎవరంటే, ఏలి ఎవరు? ఇప్పుడు యాజకుడు కదా. ఆ ఏలికి 2 కుమారులు ఉన్నారు. ఎవరంటే వాళ్ళు ఒఫ్ని, ఫినెహాసు. ఎవరు? ఒఫ్ని, ఫినెహాసు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యథావిధిగానే బలులు అర్పిస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు బలి అర్పించిన వెంటనే ఎవరికి మొదటిగా కాల్చాలంట? దేవునికి బలిగా ఏమేమి అర్పించాలి? కాళ్ళు, చేతులు, అంతరంగులు ఇవన్నీ కూడా అగ్నిలో కాల్చబడి ఆయనకి బలిగా కాల్చాలి. మొదటిగా 100కి 70% కూడా ఆ యొక్క భాగాన్నంతా కూడా కాల్చి ఆయనకి అర్పించే వారిగా ఉన్న తర్వాత యాజకుడైన వారు ఏం తీసుకోవాలా? ఎవరు? కుడి జబ్బను తీసుకోవాలి. మొదటిగా ఎవరు? కుడి జబ్బను యాజకుడు అనేవారు తీసుకోవాలి. తరువాత ఆ యొక్క బలి అర్పించడానికి వచ్చినటువంటి ఎవరైతే బలిగా తీసుకొచ్చారో ఆ వ్యక్తి కొంత భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. మరి మీరు రిఫరెన్స్లు తీయకండి, టైం అయిపోతుంది కనుక నేను క్లోజ్ చేయాలి కనుక రిఫరెన్స్ చెప్పి నేను చెప్పేస్తాను. అయితే సందర్భం ఏంటంటే ఆ పాత నిబంధనలో మనుషుల యొక్క పాప పరిహార్థ నిమిత్తం బలులు అర్పించేవారు కదా. బలి అర్పించేటప్పుడే మొదటిగా దేవునికి 70% బలి కాల్చాలి, 30% మాత్రం అందులో కుడి జబ్బ యాజకుడు తీసుకోవాలి. మిగతా భాగాన్ని ఎవరైతే బలిగా తీసుకెళ్ళారో వాళ్ళు తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏలి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా షీలోము మందిరములో ఇజ్రాయెల్లో మందిరం అనేదే లేదు. మొట్టమొదటి మందిరం ఏదైనా ఉందంటే అది షీలోము మందిరం అన్నమాట. అందులో ప్రధాన యాజకుడుగా మొట్టమొదటిగా సెలెక్ట్ అయినటువంటి వారు ఎవరైనా అన్నాడంటే ఏలి. ఆ ఏలి కుమారులే ఒఫ్ని, ఫినెహాసు. అయితే బలిర్పిస్తున్నారు, యథావిధిగా బలిర్పిస్తున్నారు. అయితే ఈ కొడుకులు ఉన్నారు కదా, ఈ ఏలి కుమారులు ఎవరైతే 2 ఉన్నారో వాళ్లకు
దుర్మార్గమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? దుర్మార్గమైనటువంటి ఆలోచన వచ్చింది. ఇప్పుడు బలర్పించడానికి తీసుకొచ్చిన తర్వాత, బలి దానికి వధించిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి అర్పించాలి దహనము? అంటే ఎవరికి కాల్చాలి? దేవునికి కాల్చాలి 70% అంతా కూడా. అయితే ఈ ఇద్దరు కుమారులు ఏం చేశారంటే, మీరు కాల్చొద్దండి, ఆ మాసమంతా కూడా మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారు వీళ్ళిద్దరు. ఎవరెవరు? ఏలి కుమారులు. ఎవరెవరు? ఒఫ్ని, ఫినెహాసులు. వాస్తవంగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని పక్కకు తోసేసి, దాన్ని తన్నేసి, దాన్ని మరిచిపోయి ఆ యొక్క అర్పిస్తున్నటువంటి పని వారు ఉంటారు కదా, వాళ్ళకి అడుగుతున్నారు వెళ్ళి, అరే బాబు, నువ్వు అది కాల్చొద్దు, నువ్వు కాల్చుకుంటా ఆ పచ్చి భాగం, ఆ మాంసం అంతా కూడా మాకు ఇచ్చే అనుకొని అడుగుతున్నారు. ఎవరు? ఈ యాజకుడైనటువంటి ఏలి కుమారుడు. ఎవరెవరు? ఒఫ్ని, ఫినెహాసు. వీళ్ళిద్దరూ అడుగుతున్నారు. వీళ్ళిద్దరు అడిగినప్పుడు వాస్తవంగా నిబంధన ఉంది కదా, కాదండి అయ్యగారు, మరి యాజకుల కుమారులు అంటే మరి పనులు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇవ్వాలి. కాదు బాబు, మరి నిబంధన ప్రకారంగా బలర్పించిన వెంటనే 70% కూడా యెహోవా దేవునికి మనము దహన బలిగా కాల్చాలి. కాల్చిన తరువాత మొదటి కుడి చెప్ప ఏదైతే ఉందో అది ప్రధాన యాజకుడికి ఇవ్వాలి, తర్వాత మిగిలినటువంటి కొంత భాగం మీరు తీసుకోవాలి కదా. మీరు ముందుగానే కాల్చకుంటే అడుగుతున్నారు, కరెక్ట్ కాదని ఆ పనులు అన్నప్పుడు, అచ్చచ్చే నువ్వు ఏం చేస్తావు తెలియదు, ఓకేనా, నువ్వు ఇవ్వలేదు అనుకో, బలవంతంగా మేము లాక్కుంటాం నీకడదనుకొని ఆ ఇద్దరు ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఇద్దరు కుమారులు కూడా మాట్లాడటం జరుగుతుందండి. 1 సమూయేలు 2 అక్కడ 12 మొత్తం మీరు చదవండి ఇంటికి వెళ్ళి, మనకి టైం సరిపోదు అంత వివరంగా వివరించాలంటే. ఏంటి? 1 సమూయేలు 2:12 మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అయితే అలా అంటారు వాళ్ళిద్దరూ, బాబు నువ్వే కాల్చగానే మాకు ఇచ్చే మొత్తం అది అన్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్తున్నారు పనులు. కాదు బాబు, కాదండి అయ్యగారు, మరి కాల్చాలి కదా, ఇది నిబంధన కదా, కాల్చకుండా మీరు మొత్తం మీరే తీసుకుంటారని అడుగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదని అన్నప్పుడు, నువ్వు ఇస్తావా సత్తావా, నువ్వు ఒకళ్ళు ఇవ్వనట్లయితే బలవంతంగా మేము ఏం చేద్దాం, బలవంతంగా మేము నువ్వు ఇవ్వనప్పటికీ కూడా లాగేసుకుంటాం అనుకొని ఆ యొక్క పని వారితో మాట్లాడి లాస్ట్కి తీసేసుకున్నారు. ఏం చేశారు? తీసేసుకున్నారు. ఎందుకు తీసేసుకున్నారంటే చూడండి, ఎంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం వాళ్ళిద్దరిది కూడా. ప్రధాన యాజకులుగా 10 మందికి మాదిరికతగా ఉండాల్సినటువంటి వారే తప్పు చేస్తే, 10 మందికి దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారికి 10 మాటలు దేవుని మాటలు మాట్లాడుతున్నటువంటి వారే తప్పు చేస్తే, 10 మందికి రక్షణలోకి వచ్చినటువంటి వారికి వారే తప్పు చేస్తే దేవుడు సహిస్తాడా? చూడండి ఎంత దౌర్భాగ్యం అక్కడ కనిపిస్తుందంటే, ఒక ప్రధాన యాజకుడు కొడుకులే మూర్ఖత్వమైనటువంటి వివేచనతో అక్కడ ఆ సందర్భంలో ప్రవర్తించడం మనం చూస్తాం. మీరు గమనించండి, చాలా సందర్భంలో ఎవరైతే యాజకులుగా, మీరు ఎవరి గురించి దయచేసి అబద్ధం చేసుకోకండి, నేను నా లైఫ్లో చూసిన విధానం మట్టుకి పాస్టర్లు కొడుకులే పచ్చి బోర్గల్లాగా ఉన్నారు ఈరోజు. నేను లైవ్లో చూసాను, అది కాక మా ఊర్లోనే ఉన్నారు. మీకు అర్థమవుతుందా? మరలా చెప్తున్నాను, మీరేం నన్ను క్షమించండి నా మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ మితిమీరి, దేవుని యొక్క మాటను ఆజ్ఞాపించుకుంటా, దేవుని యొక్క మాటను మైండ్లో పెట్టుకుంటా, దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళ జీవితంలో చూపించుకుంటా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి మనమే అన్యుల చేత చెప్పించుకున్నటువంటి పరిస్థితి లేదా? ఒరే బాబు, నువ్వు యేసు పేపు నమ్ముకుంటున్నావు, అయితే ఇది చెయ్యొచ్చు అనుకొని ఎన్ని సందర్భాల్లో మనకి ఎంతమంది అన్నారు? మరి మీకు అన్నారు లేదుగా, నాకు అన్నారా మీకు? ఒక పాస్టర్ల కోసమే కదా నేను మాట్లాడుతున్నటువంటిది.
విశ్వాసులుగా దేవుడంటే ఏంటో తెలుసు, దేవుని యొక్క ఆత్మీయ జీవితం తెలుసు, దేవుడు ఏం సిద్ధపరిచాడో తెలుసు, ఎలా బ్రతకాలో కూడా ఆయన యొక్క విధి విధానాల యొక్క జీవ గ్రంథంలో ఉంచాడు కదా. 20-30 సంవత్సరాలు ఆత్మీయ జీవితంలో అనుభవం ఉన్నప్పటికీ కూడా తప్పులు చేస్తూ చిన్న చిన్న పాపాల వైపు వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు లేవా? వాటిని బట్టే ఆ అన్యులు మనల్ని ప్రశ్నించినటువంటి సందర్భాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. అదే మాదిరిగా ఒక యాజకుడిగా ఉన్నటువంటి కుమారులే దేవుని ఆజ్ఞ మితిమీరి బలవంతంగా ఆ మాంసాన్ని అంతా లాక్కోవడం మనకి కనిపిస్తుంది. అక్కడ అగ్ని దేనికి సాదృశ్యం అంటే సిలువకు సాదృశ్యం. సిలువకి నీ యొక్క ఆత్మ బలి అర్పించకుండా, సిలువకి నీ హృదయ సంబంధమైనటువంటి జీవితం ఇవ్వకుండా, ప్రభువుకి నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన చెప్పకుండా ఆశీర్వాదాలు అడిగేటువంటి పరిస్థితి మందిరాలకు వచ్చి 1కి 10 సార్లు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఆయనకి కనెక్ట్ అయి ఉండరు, కానీ ఆశీర్వాదాలు మాత్రం అడగడానికి పరిగెట్టి వస్తున్నటువంటి వారు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. ఏమమ్మా, లేరా? ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి, ఆయన ఇచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కావాలి, కానీ ప్రభు మాత్రం వద్దు. ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో జరుగుతున్నాయి, అవి పట్టుకునే ప్రతి ప్రభువు మర్చిపోయి మరి ఆశీర్వాదాల వైపే వాళ్ళ జీవితం అంతా కూడా చూసి బ్రతుకుతున్నో లేరా? అసలు ఒరిజినల్గా ఆశీర్వాదం అంటే ఏంటండి చెప్పండి? ఎస్, ఆశీర్వాదం అంటే మనం పేదరికంగా ఉన్నప్పుడు డబ్బు మనకి సమకూర్చడం కాదు, మన అనారోగ్యంగా ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం బాగుండడం కాదు, మన పరిస్థితి బాగోలేనప్పుడు ప్రభువు బాగు చేసినప్పుడు కాదు. ఆశీర్వాదం అంటే మీనింగ్ ఏంటంటే, డెఫినేషన్ ఏంటంటే, ఎదుటి వ్యక్తులకి నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని చూపించేవాడిగా ఉన్నప్పుడే ఆశీర్వాదానికి ఒక అర్థం అన్నమాట. అంటే నువ్వు అడిగితే ఆ కుటుంబం మారాలి, నువ్వు మాట్లాడితే ఆ వ్యక్తి మారాలి. అంటే వాళ్ళ క్యారెక్టర్లో ఏదైతే పాపంలో ఉన్నారో ఆ పాపాన్ని అంతా మరిచిపోయి ఏట్రా వీడి జీవితం మొన్నటి దాకా ఇంత ఎదవలా ఉన్నారా, ఇంత బ్యాలెన్స్గా ఉన్నారా, ఎంతగా మారాడేంట్రా బాబు, నేను కూడా మారాలనే ఉద్దేశం ఎదుటోడికి ఎప్పుడైతే కలుగుతుందో అదే ఆశీర్వాదం. అంతేగాని డబ్బు లేనప్పుడు డబ్బులు ఇవ్వడము, ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇవ్వడము, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు పెళ్లి చేయడం, అది కాదమ్మా ఆశీర్వాదం. ఒకవేళ మీరు అది ఆశీర్వాదాల మందిరానికి వస్తే మాత్రం దయచేసి రేపు నుంచి అడగండి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే నీ ప్రవర్తనలో పరిశుద్ధత చూపించడమే. నీ ప్రవర్తనలో పరిశుద్ధత అవతల వ్యక్తి గమనించి వాడిలో వాడు మార్పు చెందడం ఆశీర్వాదం. ఏమమ్మా, ఏమైనా తప్పంటారా? ప్రభువు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఇవ్వడం కాదు, నీకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఫైనాన్షియల్ క్లియర్ అయిపోవడం కాదు, నీకు ఏవైతే పెళ్ళిళ్ళు అవ్వలేదో అవి దేవుడు నెరవేర్చడం కాదు. అఫ్ కోర్స్ ఏం అన్యులకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, ఆరోగ్యాలు బాగోట్లేదా? ఏమమ్మా, అధికంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి సహాయం చేయట్లేదా? అన్యులకు కూడా చేస్తాడు. కానీ ప్రభు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఆశీర్వాదం అనే పేరుకి అర్థం ఏంటంటే, నీలో పవిత్రమైనటువంటి జీవితం నువ్వు బతికి ఎదుటి వ్యక్తికి చూపించడమే ఆశీర్వాదం. అంతకు మించి ఆశీర్వాదానికి సంబంధించినటువంటి పదాలు ఇంకేమీ లేవు. మీరు ఇంకేమేమో ఊహించుకోకండి. దేవుడు నన్ను ఆశీర్వదించారమ్మా, మొన్నటి దాకా నాకు జ్వరము, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇప్పుడు పోయాయమ్మా, దయచేసి అది కాదమ్మా ఆశీర్వాదం. మొన్నటి దాకా మాకు సంబంధం రాలేదు, ఈ సంబంధాలు వచ్చేంటే దేవుడే ఇచ్చాడమ్మా, అవి కాదమ్మా. ఆఫ్ కోర్స్ భౌతికంగా ఏవైతే మనం జీవిస్తున్నామో ఆ జీవితంలో కొన్ని జరుగుతాయి. నేను జరగవని చెప్పట్లేదు, ప్రభువుకు అడుక్కోవద్దని చెప్పట్లేదు,
నువ్వు ఎలా బ్రతికినప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుడు జగత్పునాలు లేక మునిపే ఎదిగినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించుకుంటా ఉండడు. కానీ ప్రాముఖ్యంగా నీ గుండె చప్పుడు ఆగిపోయినప్పటికీ కూడా ఆ ఆశీర్వాదం అనేది నీకు యూజ్ అవ్వాలి కదా, నీకు పనికి రావాలి కదా, నిన్ను ఆయనతో పాటు జీవించేయాలి కదా. అట్టి రకమైనటువంటి ఆశీర్వాదమే కదా మన క్రైస్తవ జీవితంలో అవసరం. అంతేగాని ఏవైతే ఈ లోకంలో కనిపిస్తున్నాయో అవి పట్టుకునే ఏలాడడం, అవి పట్టుకునే 10 మంది ముందు గొప్పలు పొగడం, గొప్పలు పొందడం, అది కాదు కదా ఆశీర్వాదం. బ్లెస్సింగ్ అంటే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధత ఎప్పుడైతే మనలో పూర్తిగా అవలంబిస్తామో ఇతరుల పట్ల, అదే ఆశీర్వాదం అన్నమాట. కనుక ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఏలీ కుమారులంట వాళ్ళ ప్రవర్తన చాలా దుర్మార్గమైనటువంటిదిగా ఉంది. టైం అయితే దాటిపోయింది. ఒక్క 5 నిమిషాలు నేను ముగిస్తాను, నన్ను క్షమించండి, ఓకేనా? ఆ ఏలీ కుమారులు ఎవరైతే హోఫ్నీ ఫినెహాసులు ఉన్నారో వాళ్ళ ప్రవర్తన చూడు ఎంత దౌర్భాగ్యంగా ఉంది. ఇక్కడ యాజకుడిగా ఉన్నటువంటి కుమారులే 10 మందికి వాక్యం బోధిస్తున్నటువంటి వ్యక్తి కుమారులే, 10 మందికి నీతులు చెప్తున్నటువంటి కుమారులే పక్కా బ్యావర్స్ గల్లా కనిపిస్తున్నారు ఇక్కడ. తల్లి, ఈరోజు నీ నా జీవితంలో దేవుణ్ణి ఎరిగి కూడా ఒకేలా ఈ హోఫ్నీ ఫినెహాసులాగా మన జీవితం ఉందో లేదో గమనించండి దయచేసి. ఈరోజు మందిరాలకు 10, 20, 30 సంవత్సరాలు వస్తూ ఆయన ఆత్మీయ జీవితంలో అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇతరుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉందో గమనించండి. అసలు ఆ పాత నిబంధనలో కాల్చకుండా వాళ్ళు తీసుకోకూడదు, అది ఆజ్ఞ. పాత నిబంధన యెహోవా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞకు మీరి ఆ 2 కొడుకులు కూడా ఏం చేశారంటే వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మొత్తం కావాలనుకొని వాళ్ళ చేతిలో నుంచి లాగేసుకున్నప్పుడు ఆ ప్రజల పాపము, ఏంటి ఇంత దరిద్రులు వీళ్ళు, ఒక యాజకుడికి ఉన్నటువంటి గుణాలు కూడా వీళ్ళు లేవే అని బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భం అక్కడ. కనుక ఇందులో ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే, మాంసం అనేది దహన బలిగా తీసుకొచ్చినటువంటి అది గొర్రెైనా దూడైనప్పటికీ కూడా మొదటిగా ఆయనకి 70% అంటే రూపాయలో 30 అగ్నిలో కాల్చి ఆయనకి మాత్రమే ఆ బలికి తీసుకొచ్చే ముందు ఎలా తెలుసా ఇచ్చేవారు? ఆ బలి వధించిన వెంటనే, అంటే ఆ తలకాయ వధించిన వెంటనే ఆ రక్తం ఆడుతుంది కదా, ఆ రక్తాన్ని చెవులు ఇంత పూసుకొని, నుదుటికి ఇంత పూసుకొని, పెదివి కింద ఇంత రాసుకొని, కాలుకి చేతులు ఇంత రాసుకొని ఆ బలి పశువు మీద చెయ్యేసి వాళ్ళు బలర్పించేవారు. ఎందుకంటే, నాయనా యెహోవా దేవుడా, మా కళ్ళతో చేసిన పాపాలు, మా నోటితో చేసిన పాపాలు, మా చేతులతో చేసిన పాపాలు, మా కాళ్ళతో చేసిన పాపాలు నన్ను మమ్మల్ని క్షమించిన ఆయన అనుకొని వాళ్ళ పాపం అంతా కూడా ఎవరికి వెళ్తుంది? ఆ బలర్పిస్తున్నటువంటి దూడకి, ఆ గొర్రెకి ఏలిపోయి బలర్పిస్తున్నటువంటి సందర్భం అన్నమాట. అయితే అంత దుర్మార్గమైనటువంటి ఆలోచనకి ఒడిగట్టారు కదా ఎవరెవరు? ఏలీ కుమారులు హోఫ్నీ ఫినెహాస్. దాని అర్థం ఏంటంటే అగ్ని దేనికి సాదృశ్యం అంట? సిలువకు సాదృశ్యం అన్నమాట. అసలు రెఫరెన్స్లోనే మరి టైం అయిపోయింది కనుక నేను చెప్పను, కానీ ఒక మాంసం అనేది మీరు జనరల్గా వాక్యానుసారంగా కాకుండా ఒక చికెన్ మీరు తెచ్చుకున్నారనుకో, ఉడకనట్టు మీరు తింటారా? తినరు. పచ్చి మాంసం తింటారా? తింటారమ్మా? తినము. ఒకవేళ తిన్నట్లయితే ఏమవుద్ది? అది అరక్క వీలైతే ఫుడ్ పాయిజన్ అయిపోయి మనిషి చచ్చిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. కాల్చబడుకుంటా వాళ్ళు ఎలా తీసుకున్నారో, ఈవెన్ ఆ 2 కొడుకులు ఏలి ప్రధాన యాజకుడే కదా, గద్దించారు కదా, శరీర సంబంధమైనటువంటి గద్దింపు మాత్రమే గద్దించాడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి గద్దింపు అనేది ఆ 2 కొడుకులకి గద్దింపు లేదు. కనుక విపత్తు తండ్రి, 2 కొడుకులు కూడా దేవుడు వేసుకెళ్ళిపోయాడు. ఆయా సందర్భాల్లో యుద్ధాలు ఏం చేశాడంటే 3 కూడా ప్రాణాలు కోల్పోయారు.
కానీ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, అగ్ని దేనికి సాదృశ్యం అంటే సిలువకు సాదృశ్యం అన్నమాట. అంటే ప్రభువుకి మనకు ఆత్మ సంబంధమైనటువంటి బలి అర్పించకుండా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము ఆయనతో లేకుండా నువ్వు ఎన్ని మందిరానికి వచ్చి అడిగినప్పటికీ కూడా ఒకవేళ జరగచ్చు, కానీ శాశ్వతమైతే కాదు. కనుక ఆత్మ సంబంధమైన బలి అయితే ఉన్నది, కానీ శరీర సంబంధమైనటువంటి అవసరత అయితే మాత్రం దేవుడు నెరవేర్చు ప్రభు నాయన చెయ్యు అని కేకలేసుకుని మందిరంలో అడుగుతున్నటువంటి వారు లేరమ్మా, ఖచ్చితంగా ఉన్నారు. ఇంకా చాలా సందర్భం ఉంది, మరి టైం అయితే అయిపోయింది కనుక నేను ముగించాల్సి వస్తుంది. కనుక ఈ యొక్క కాంటెక్స్ట్లో ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి బలి దేవునికి ఇవ్వకుండా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఆయనకి వారిని అర్పించుకుంటా, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఆయనకు మనకు ఉండకుండా, మనం ఎన్ని సంవత్సరాలు ఈ మందిరాలకు వచ్చి ప్రార్థనలు ఏడుచుకొని చేసినా, ఎంతమంది పాస్టర్ల చేత వాక్యాలు మీరు విన్న ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక ఆశీర్వాదం అంటే ఏంటంటే, మన జీవితంలో పరిశుద్ధతను చూపించడమే ఆశీర్వాదం అన్నమాట. హల్లెలూయా. ఈరోజు నీ నా జీవితంలో పరిశుద్ధంగా బ్రతికి అనేక మందికి మన పరిశుద్ధతే ఊరేగే విధంగా మనము ఉండాలి. యేసు ప్రభు వారు ఎన్నిక లేనటువంటి గాడిదని ఎక్కి ఎలా అయితే ఊరేగారో, ఈరోజు ఎన్నిక లేనటువంటి నువ్వు నీ నుంచి పరిశుద్ధతను అనేక మందికి పంచిపెట్టేవాడిగా ఉండాలి. కనుక ప్రభువు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, పర్టిక్యులర్గా పాపము లేకుండా నువ్వు జీవించి, పరిశుద్ధంగా నువ్వు జీవించి అనేక మందికి నీ పరిశుద్ధతను పాలు పంచే వ్యక్తిగా ఉండమని ప్రభువు మాట్లాడుతున్నాం. ఈ చిన్న వాక్యం నీ నా జీవితంలో అనుదినము కూడా జ్ఞాపకం చేసుకుని బ్రతుకుదును గాక.